ఒక ఏరోప్లేన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా అండి? ఒక ట్రాక్టర్ లాగా పార్కింగ్ నుంచి బయటకు వస్తుంది. దాని తర్వాత ఒక బస్సు లాగా పాసింజర్ తోటి మెల్లిగా రన్వే మీదకి వస్తుంది. దాని తర్వాత ఒక మారుతి కార్ లాగా స్టార్ట్ అవుతుంది. కాసేపటికి అది ఫెరారీ లాగా మారిపోతుంది. ఒక పాయింట్లో 250 కిలోమీటర్స్ నుంచి 290 డిపెండ్స్ అపాన్ పైలట్, ఇంజిన్ కెపాసిటీ అండ్ రన్వే టేక్ ఆఫ్ అవుతుంది. ఆ టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రమే అది ఫ్లైట్ అవుతుంది. అయితే చాలా మంది జీవితంలో చిన్నగా స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు, కొంతమంది అక్కడ సెటిల్ అయిపోతారు. కొంతమంది రన్వే అంటే వాళ్ళ ట్రాక్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. రన్వే అన్లిమిటెడ్ ఉంటుందండి. అలాగే మన లైఫ్ అన్లిమిటెడ్ కాదు. హాఫ్ థ్రాటిల్ ట్రాప్ అంటారు దీన్ని. అంటే జీవితాన్ని సగం మనసుతో చేయడం వల్ల ఎప్పటికీ టేక్ ఆఫ్ కాలేరు. ఫుల్ థ్రాటిల్గా ఉన్నప్పుడు మాత్రమే టేక్ ఆఫ్ అవుతుంది. అందుకని రన్వే ఈజ్ లిమిటెడ్ కనుక ఎప్పుడు ఏ టైంలో టేక్ ఆఫ్ అవ్వాలి అన్నది తెలిస్తే ఎవ్రీ పర్సన్ ఇన్ లైఫ్ అండ్ బిజినెస్ వన్ కెన్ లివ్ ఇన్ ఏ గ్రేట్ ఆల్టిట్యూడ్. టేక్ ఆఫ్ అవడమే కాదండి, ఎప్పుడు ల్యాండ్ అవ్వాలో కూడా తెలియాలి. అలా కొత్త ఉగాది సంవత్సరం, కొత్త ఆర్థిక సంవత్సరంలో మీరందరూ టేక్ ఆఫ్ అవ్వాలని కోరుకుంటూ లివ్ యువర్ బెస్ట్ వర్షన్. థ్యాంక్ యూ.